మల్లేశ్వర్ గారు, ఎందుకు అంత సెక్యూరిటీ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? వాస్తవంగా ఇది భయమే. ఇప్పుడు నాయకుడు అంటే జనాల్లో ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే Z+ సెక్యూరిటీ ఇస్తారు, కానీ ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా కూడా ఇంకా Z+ సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాము. మరి ఎందుకు భయపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. మల్లేశ్వర్ గారు, మీ సమాధానం ప్లీజ్. Z+ కేటగిరీ ఎవరికి ఇస్తారు సార్? ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి ఇస్తారు. మాజీ ముఖ్యమంత్రికి ప్లస్ వాళ్ళకి ప్రాణహాని ఉంది అనంటే ఆల్రెడీ కోర్టులో దానికి ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కోర్టులో ఆయనకి ఇచ్చినటువంటి థింగ్ అది. ఇదేం నేను ఇచ్చిందో మీరు ఇచ్చేదో కాదు, అది సెంట్రల్ ప్రొవైడ్ చేసినటువంటి కేటగిరీ అది. సో ఇవాళ ఆ కేటగిరీని మీరు ఇక్కడ ఇంతవరకు ఆయన చూపించినటువంటి వెళ్ళినటువంటి ఏ చోటనైనా కూడా Z+ కేటగిరీ మీకు కైనా నాకైనా ప్రజలకైనా కనిపించిందా? కనిపించలేదు కదా. ప్రాణహాని ఉందని ఆయన భయపడుతూ ఉన్నారు కాబట్టి సెక్యూరిటీ అడుగుతూ ఉన్నారు, సెక్యూరిటీ తీసుకున్నారు. ఎవరి నుంచి ఉంటుందండి ప్రాణహాని? అది అయిపోయినాక క్వశ్చన్ చేయండి. మీరు మధ్యలో మాట్లాడితే నేను చెప్పాలనుకుంది చెప్పలేకపోతున్నా. అది Z+ కేటగిరీ అనేది వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఈయనకు ప్రాణహాని ఉందా లేదా అని ఎంక్వైరీ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే హైకోర్టులో అవును ఈయనకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి Z+ కేటగిరీ ఇచ్చినటువంటి థింగ్ అది. ఒక Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి ముఖ్యమంత్రికి 58 మందిని ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో మీరు ఎంత మందిని ఆయన దగ్గర ఉంచుతున్నారు? రో పార్టీని ఉంచుతున్నారా? సెక్యూరిటీ పర్పస్ మీద ఆయన దగ్గర 58 పోలీసులు చుట్టూ ఉండాలి కదా. ఎక్కడున్నారు వాళ్ళంతా? మీరు పెడుతున్నారు లేకపోతే ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ జనాల్ని రానివ్వకుండా పెట్టుకుంటున్నారు. అది పెట్టుకుంటే దాన్ని సెక్యూరిటీ కౌంట్లకి లెక్క చేయరు. మీరు మాజీ మంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఆయన చుట్టూ ఉండాలా, లేదా ఊరి పొలిమేరల దగ్గర జనాల్ని రానివ్వకుండా కంచెలు వేసుకొని అక్కడ మీరు పోలీసులు పెట్టుకొని ఆ పోలీసులు అదిగో కాదు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడితే జనాలు చూడట్లేదా సార్? ప్రైవేట్ సెక్యూరిటీ అంటే పెట్టుకుంటాం, ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకోకూడదు? మీరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే ఆ ప్రైవేట్ సెక్యూరిటీ జగన్ మీద దాడి చేస్తే, లేకపోతే ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని చంపడానికి వచ్చినప్పుడు ఆ ప్రైవేట్ సెక్యూరిటీ అడ్డుకోలేకపోతే దానికి ఎవరిది బాధ్యత? ప్రభుత్వం బాధ్యత వహించాలా? పోలీసులు బాధ్యత వహించాలా? ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలా? మాకు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మీరు ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఎక్స్ట్రా ప్రైవేట్ సెక్యూరిటీ తెచ్చుకుంటున్నాము. ఒకవేళ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఇలా చేస్తుంది అని అంటే మరి మీరు ఇచ్చినటువంటి సెక్యూరిటీలో ఏమైనా జరిగిన పరిస్థితి ఏంటి? మాకు భయం, జగన్మోహన్ రెడ్డి గారికి భయం కాదు. ఆయనకి జనాల్లో ఉండడం కొత్త కాదు, జనాలకి మేము మా నాయకుడికి ఈ కూటమి ప్రభుత్వం మేము అనుకుంటున్న విషయం అది. అందుకనే ప్రతి చోట దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఏరియాస్ అయితే గుంటూరు నుంచి వెళ్ళినప్పుడు దగ్గరుండి కార్యకర్తలే రోపార్టీ పెట్టుకొని ఆయన తీసుకెళ్లినటువంటి పరిస్థితులు. మీరు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు రోపార్టీ? ఎందుకు మీరు జనాల్ని పెట్టట్లేదు? ఎందుకు మీరు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు? మీరు ఇవ్వరు. మళ్ళీ దీని మీద కోర్టుకి వెళ్తే మేము ఇచ్చాము అని అబద్ధ సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేయాలి కదా. మీరు ఎంతమందిని ఇచ్చారు, ఎంతమంది పోలీసులు ఆయన చుట్టూ ఉన్నారు అన్న విషయాన్ని డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వంలో మా నాయకుడికి ప్రాణహాని ఉంది అనేది మా యొక్క ఆరోపణ. అదే నిజం కూడా. అదే నిజం కాబట్టి మేము ఆయనకి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. అందులో తప్పులేదు కదండి. రైట్ అండి. సౌజన్య గారు, ఏంటి జగన్లో అభద్రతా భావం అని చెప్పి కూటమి నేతలు చెప్తూ ఉంటే, లేదు పోలీసులను నమ్మే పరిస్థితి లేదు, జగన్కి ప్రాణహాని ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటాం అని చెప్పి మరి మల్లేశ్వర్ గారు చెప్తూ ఉన్నారు, వైసీపీ నేతలు చెప్తున్నారు. అంటే ఆవిడకి మరి ఏం మాటలు మాట్లాడుతున్నారో, మరి గతంలో చూసి మాట్లాడుతున్నారా లేదా చూడకుండా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. గతంలో ఏదైతే ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వ్యక్తులు మీటింగ్లు పెట్టినప్పుడు, లేకపోతే మీరు తెలుగుదేశం మీటింగ్లు పెట్టినా, జనసేన మీటింగ్లు పెట్టినా ఎక్కడా కూడా 10 మంది కన్నా ఎక్కువ పోలీసులు లేరండి. 10 మంది కన్నా రికార్డ్ చెక్ చేసుకోండి మీరు. కానీ ఈ రోజు 58 మంది దాకా Z+ కేటగిరీ ద్వారా ఆయనకి అలాట్ చేయడం జరిగింది. అలానే ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ 150 నుంచి 250 మంది వరకు పోలీసులు అక్కడ అలర్ట్ గా ఉన్నారండి. అంటే ఆ గతంలో ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, కనీస అవగాహన ఉండాలి. మీరు మీటింగ్ చెక్ చేసుకోండి.
జనసేన మీటింగ్ చెక్ చేయండి, టీడీపీ మీటింగ్స్ రాష్ట్ర గవర్నమెంట్ చెక్ చేయండి, ఇప్పుడు జరుగుతున్న జగన్ మీటింగ్ చెక్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము ఇచ్చిన సెక్యూరిటీ, మేము ఇచ్చిన పోలీసులు ఎంతమంది ఉన్నారు? మీరు కావాలని కుట్రపూరితంగా చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించడానికి మీకులాగా మేము కుట్ర పన్నే వ్యవస్థ మాది కాదు కాబట్టి మేము అక్కడ ఏదైతే జెన్యున్ గా జరుగుతుంది అనుకుంటామో అది జరగాలని కోరుకుంటాము. అంతేగాని ఇక్కడ మీరు ఎలాంటి వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళంతా ఏదైనా మనం కార్యక్రమానికి వెళ్తున్నామంటే ఆ కార్యక్రమంలో ఒక ఓదార్పు యాత్ర అనుకోండి, ఆ ఓదార్పు యాత్ర వరకు వాళ్ళకి ఒక సంఘీభావం తెలపడమో, లేదా మేము ఉన్నాము, మా పార్టీ తరఫున, మా పార్టీ మీకు అండగా ఉంది, మన పార్టీ లేకపోతే ఇంకోటి లేదంటే ఏదో అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ బల ప్రదర్శనకు వెళ్తారు. అక్కడ ఏంటంటే అలా సృష్టించాలని చెప్పని మెయిన్ టార్గెట్. అక్కడ కూటమి ప్రభుత్వాన్ని కించపరచాలనో లేదా దిగజార్చాలని చెప్పని అంశాలు వాళ్ళ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి తప్పితే ఎక్కడ కూడా కనీసం వాళ్ళ కార్యకర్తల పట్ల కూడా వాళ్ళకు ఒక సానుభూతి ఉండదని చెప్పని మన జరిగిన సందర్భాలు తెలుపుతా ఉన్నాయి. ఇక్కడ ఆయనకి ఎంత అభద్రతా భావం అంటే నాకు తెలిసి వాళ్ళ కార్యకర్తల వల్లే ఉంటదేమో. ఎందుకంటే ఈయన ఎంతసేపు అంటే ఇప్పుడు 151 నుంచి 150 వైనాట్ 175 నుంచి 11కు పడిపోయిన క్రమంలో ఉందో ఈయన ఏదైతే చేష్టలు చేస్తున్నారో ఆ చేష్టల వల్ల అలా ఉన్న జీవితాలు కూడా నాశనం అయిపోయిన పరిస్థితి ఉంటుందేమో. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారని చెప్పని ఒక నిరుత్సాహ నిశ్రుతుల్లో ఉంటారేమో. దాని వల్ల ఏమైనా మనకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పని ఏమైనా ఆలోచిస్తా ఇంత సెక్యూరిటీ పెంచుకుంటున్నారేమో మనకు తెలియదు. ప్రభుత్వ పరంగా ఒక మాజీ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం, అలాగే మాజీ సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ పూర్తిగా ప్రభుత్వం అమల్లో పడుతుంది. అలానే సెక్యూరిటీ మీద నమ్మకం లేదని చెప్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినది. ఎందుకంటే సెక్యూరిటీ దాడి చేస్తుందా? ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ దాడి చేస్తా? ఏం మాట్లాడుతున్నారు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అంటే అక్కడ ఏ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రభుత్వం అంటే మీకులాగా మల్లేశ్వర్ గారు క్రాస్ టాక్ వద్దాం. ఒక నిమిషం సౌజన్య గారు ఒక నిమిషం ఆగండి. పులి కదండి, ఆయనకి ఎందుకంటే సెక్యూరిటీ.